హలో అన్న, మీకు కార్ డీటెయిలింగ్లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? ఆఫీస్ లైక్ ఈ పర్టికులర్గా ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ అంటే మనకి నార్మల్గా ఈ కార్స్, బైక్స్ కానీ ఆటోమొబైల్స్ నార్మల్గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బట్ యాక్చువల్లీ మనం చేసిన స్టడీకి దానికి ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ కొంచెం ఫారెన్కి వెళ్ళి అట్లా కొంచెం లైఫ్ అంటే ఏంది కొంచెం నేర్చుకొని స్టార్ట్ చేద్దాం అనే ప్లాన్లో యూకేకి వెళ్ళినా ఎంఎస్కి. అది వెళ్ళిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ అనుకోకుండా డాడీ ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఇండియాకి వచ్చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 1 ఇయర్కి అదే టైంలో మా డాడీ వాళ్ళ బ్రదర్ బాబాయ్ ఆటోమైన్స్ అని చెప్పి ఫ్రాంచైజీ స్టార్ట్ చేసారు. దాంట్లో ఎట్లా అంటే నార్మల్గా ఈ కార్ వాష్ ప్లస్ డీటెయిలింగ్, అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ ఫుల్ సెటప్ వాళ్ళ నార్మల్గా ఆటోమైన్స్ ఫ్రాంచైజీ వచ్చేసి. సో ఇంకా నాకు కూడా కొంచెం కనెక్ట్ అవుతుంది కదా, మనకి ఇంట్రెస్ట్ ఉన్న దానికి ప్లస్ ఈ ఫీల్డ్ అన్నట్టు ఆ ఫ్రాంచైజీ తీసుకొని సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నార్మల్గా ఫస్ట్ ఓన్లీ కార్ వాష్ పెడదాం అనుకున్నాము. మనకి అనుకోకుండా ప్లేస్ కూడా పెద్ద దొరికింది. సో దానివల్ల ఇంకా సరే అట్లనే డీటెయిలింగ్ స్టార్ట్ చేద్దాము. ఇంకా వాళ్ళ ఫ్రాంచైజీలో కూడా డీటెయిలింగ్, ఈ మన అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ అన్ని ఫుల్ సెటప్ ఉంది కదా అన్నట్టు అట్లా మనం ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మీ స్టోర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ మీ దగ్గరికి ఎందుకు రావాలి? లైక్ అంటే ఇప్పుడు నార్మల్గా పర్టికులర్ మళ్ళీ స్టోర్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి మనది ఫ్రాంచైజీ మోడల్. సో మనకు ఫ్రాంచైజీ ఆటోమైన్స్ అనే ఫ్రాంచైజీ వచ్చేసి 23లో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 23 జాన్ ఫెబ్ ఆ టైంలో స్టార్ట్ అయింది. పర్టికులర్గా మన స్టోర్ వచ్చేసి 24 డిసెంబర్ 28కి ఓపెన్ చేసినాం. సో మన దగ్గర స్పెషల్ అంటే ఇప్పుడు మనకి వాషింగ్లో వచ్చేసి అండర్ బాడీ వాష్ ఉంటుంది, లిఫ్ట్ చేసి అండర్ బాడీ వాష్. మెయిన్ ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి కింద మనకి బురద కానీ అది ఎక్కువ పడ్డప్పుడు రస్ట్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ వాషింగ్లో స్పెషల్ వచ్చేసి అండర్ బాడీ వాష్ ఒకటి. మళ్ళీ మనకు వాషింగ్ అంతా అయిపోయాక క్లీనింగ్ టైంలో ఇంటీరియర్లో డీప్ క్లీనింగ్లో కానీ నార్మల్గా మనకి ఇంటీరియర్ వాషింగ్లో కానీ మనం వాడే ఫోము, ఇప్పుడు వాషింగ్ అప్పుడు మనం వాడే ఫోమ్ కానీ ఆ క్వాలిటీ దాంట్లో డిఫరెన్స్ తెలుస్తుంటుంది. బయట ఏంటంటే మీకు జనరల్గా బయట వాషెస్లో వాళ్ళు షాంపూ కానీ అవి ఇవి యూజ్ చేస్తే దానివల్ల మనకు కలర్ డ్యామేజ్ మీకు ఇమ్మీడియట్గా తెలియకపోయినా కూడా నార్మల్గా ఒక జనరల్గా మీరు ఒక కొన్ని వాషెస్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని వాషెస్ తర్వాత అయినా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. కలర్స్ ఫేడ్ అవ్వడము, లేదంటే ఇప్పుడు నార్మల్గా మీరు కొత్త వెహికల్ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా సెరామిక్, గ్రాఫైన్ కోటింగ్ అని అవి వేయించుకుంటారు. సో జనరల్గా ప్రొఫెషనల్ దగ్గరికి పోయి వాష్ చేసుకోవడం దానికన్నా నార్మల్ వాష్ సెంటర్లో వాష్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజులకి మీకు మనం వేసుకున్న గ్రాఫైన్ కానీ పీపీఎఫ్ కానీ ఫేడ్ అయిపోవడము, లేకపోతే డల్ అయిపోవడము అట్లాంటివి మీకు నార్మల్గా ఇమ్మీడియట్గా తెలియకుండా కూడా కొన్ని రోజులకు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి వాషింగ్ దాంట్లో, ఇప్పుడు క్లీనింగ్ దాంట్లో వచ్చేసి మనకి వాషింగ్ అయిపోయాక కూడా డాష్ బోర్డ్ పాలిష్ అని, లేదంటే ఇంటీరియర్ పాలిష్ కానీ, లేదంటే ఇంజన్ క్లీనింగ్లో ఇంజన్ పాలిష్ కానీ, నార్మల్గా ఇప్పుడు టైర్ పాలిష్ కానీ అట్లా డిఫరెంట్ ఉంటాయి. నార్మల్గా బయట దానికి ఉన్న మనకు డిఫరెన్స్ అంటే తర్వాత అంటే మనకి ఇప్పుడు డీటెయిలింగ్లో కూడా మనకి ఇప్పుడు పీపీఎఫ్ కానీ సెరామిక్ గ్రాఫిల్లో కూడా మనకి టెక్నీషియన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. ఆల్రెడీ 6-7 ఇయర్స్ ఉన్నాయి, 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. పీపీఎఫ్ స్టార్టింగ్ నుంచి, పీపీఎఫ్ వచ్చినప్పటి నుంచి అదే వర్క్లో ఉన్న వాళ్ళు టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర. ప్లస్ ఇంకా మనకి అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు బయట మాన్యువల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్లో దానికన్నా మన దగ్గర ఉన్నది 5D అలైన్మెంట్ బ్యాలెన్సింగ్. దాంట్లో ఏంటంటే మనకి జనరల్గా మనం ఫుల్ కంప్యూటరైజ్డ్ ఉంటుంది. మొత్తం వెహికల్ వచ్చి మనం పెట్టగానే సెన్సార్స్ వల్ల అదే మొత్తం డిటెక్ట్ చేస్తుంది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది. సో అది కూడా మనం కస్టమర్కి ముందే చెప్పొచ్చు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి. సో బయటికి దానికి మన దగ్గరకు ఉన్న డిఫరెన్స్ అది. అసలు కార్ డీటెయిలింగ్ అంటే ఏంటి, అది కస్టమర్స్ ఎందుకు చేయించుకోవాలి? సో మనకి జనరల్గా డీటెయిలింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నార్మల్గా మనం కార్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడే ఒక నేమ్ అది. సో దాంట్లో రకరకాల స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్ అంటారు. దాని తర్వాత వచ్చేసి సెరామిక్ కోటింగ్ అని, గ్రాఫైన్ కోటింగ్ అని, పీపీఎఫ్, ఇవి ఒక టైప్స్ డీటెయిలింగ్లో. సో నార్మల్గా మనం ఇప్పుడు టెఫ్లాన్ది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టార్టింగ్ మనకి ఇప్పుడు ఏంటంటే కార్స్ పైన నార్మల్ మైనర్ స్క్రాచెస్ ఉంటాయి. మనం వాటర్ కొట్టకుండా క్లాత్తో తుడవడం వల్ల, దానివల్ల ఏంటంటే మనం కొత్త వెహికల్స్ కూడా డైరెక్ట్గా క్లాత్ అప్లై పెట్టి వాటర్ కొట్టకుండా తుడవడం వల్ల దానికి సోల్ మార్క్స్ వచ్చేస్తాయి వెహికల్ పైన. నార్మల్ జనరల్గా మనకి కనబడకున్నా కూడా ఎప్పుడైనా డే లైట్లో లేకపోతే ఏదైనా ఫోకస్ లైట్ కింద పెట్టినప్పుడు
ఆ సోల్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే జనరల్గా మనం వాటర్ కొట్టకుండా డైరెక్ట్ క్లాత్తో తుడవడం వల్ల దానివల్ల సోల్ మార్క్స్ వస్తాయి. సో టెఫ్లాన్లో ఏంటంటే ఆ సోల్ మార్క్స్ తీసేసి ఒరిజినాలిటీ కలర్ ప్లస్ మళ్ళీ షైనింగ్ గ్లాసీ లుక్ రావడానికి టెఫ్లాన్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెరామిక్ కోటింగ్, గ్రాఫైన్ కోటింగ్. సో సెరామిక్కి గ్రాఫైన్కి డిఫరెంట్ ఏంటంటే మనకి సెరామిక్ వచ్చేసి మనకు ఓన్లీ బాడీకి కార్ బాడీ పైన యూజ్ అవుతుంది. అదే గ్రాఫిన్ కోటింగ్ ఏమో మనకి కంప్లీట్గా బాడీకి కానీ గ్లాసెస్కి కానీ సన్ రూఫ్కి పైన టాప్కి ప్లస్ హెడ్ లైట్స్కి ఫుల్ బాడీకి వస్తుంది మొత్తం. సో సెరామిక్ గ్రాఫైన్కి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మైనర్ స్క్రాచ్ ప్రొటెక్షన్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ సోల్ మార్క్స్ పడకుండా, ప్లస్ మళ్ళీ వాటర్ మార్క్స్ కానీ సాల్ట్ మార్క్స్ కానీ నార్మల్ మనం ఇంటి దగ్గర ఏంటంటే బోర్ వాటర్తో వాష్ చేసుకుంటే మనకి కరెక్ట్గా తుడవడంప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ మార్క్స్ సాల్ట్ మార్క్స్ పడిపోతాయి కార్ పైన. సో అది డైరెక్ట్గా బాడీ పైన పడకుండా ప్రొటెక్షన్ ఉంటుంది మనకి సెరామిక్తోని గ్రాఫైన్ కోటింగ్తో. సో ఏంటంటే జనరల్గా ఇది మనం మ్యాక్సిమం కొత్త వెహికల్స్ ఉన్న వాళ్ళకి లేదంటే ఒక 1-2 ఇయర్స్ అయినా పర్లేదు, బట్ ఏంటంటే నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్స్ ఉంటాయి కదా వాటికి మెయిన్గా సజెస్ట్ చేస్తాం ఈ గ్రాఫైన్ కోటింగ్, సెరామిక్ కోటింగ్. ప్లస్ ఇవి ఇంకొకటి ఏంటంటే మనకు రస్ట్ రాకుండా బాడీకి డైరెక్ట్గా బాడీ పైన ఏం డ్యామేజ్ కాకుండా దానిపైన ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉంటుంది. దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ అంటే మనకి పీపీఎఫ్ ఉంటుంది, పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. అది కూడా ఏంటంటే కంప్లీట్గా ఒక కవర్ మోడల్లో కార్కి ప్రొటెక్షన్ ఉంటుంది. అదేంటంటే ఇంకా కొంచెం మేజర్ డ్యామేజెస్ ఏమన్నా అయినా కూడా లేదంటే పెయింట్ డ్యామేజ్ అయ్యే దానికి కూడా అదేంటంటే పెయింట్ ప్రొటెక్ట్ చేసి దానిపైన ఉన్న కవరే డ్యామేజ్ అవుతుంది. మనం ఏంటంటే ఇనిషియల్గా ఇప్పుడు ఫ్రంట్ బంపర్కి అయినా లేకపోతే బ్యాక్ అయినా కూడా ఆ పార్ట్ మనం తీసేసి మళ్ళీ కొత్త పార్ట్ వేసుకున్నామంటే లోపల కార్కి డ్యామేజ్ కాకుండా జస్ట్ ఆ పైన ఓన్లీ కవర్ మాత్రమే డ్యామేజ్ అయ్యేటట్టు. ఇంకా అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నట్టు మనం ప్రొటెక్షన్ లెవెల్. ఇంకా డీటెయిలింగ్ అంటే జనరల్గా మీరు టైం ఎలా మేనేజ్ చేస్తారు? లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ బిజినెస్, హౌ డూ యూ మేనేజ్ ఇట్ అట్ ద సేమ్ టైం? జనరల్గా హౌస్ అంటే మార్నింగ్ ఒక మనం లేచి రెడీ అంతా అయిపోయినాక ఒక 1.5 అవర్ ఇంటి దగ్గర ఏం వర్క్స్ ఏమైనా తెచ్చేటి అవి మార్నింగ్ చేసేసుకొని మ్యాక్సిమం మనం 9:30కి ఓపెన్ చేస్తాం. బట్ 9:30 to 10:30 ఆర్ 11 వరకు ఆ ఫ్లో కొంచెం తక్కువనే ఉంటుంది. సో జనరల్గా మ్యాక్స్ 10:30 by 11 లోపు నేను వచ్చేస్తాను. సో ఏంటంటే జనరల్గా నార్మల్గా టైం ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నామంటే కంప్లీట్గా ఆ మైండ్ అనేది అక్కడనే, షాప్కి వచ్చినామంటే కంప్లీట్గా ఓన్లీగా ఇదే ఉంటుంది. సో ఏంటంటే 11కి వచ్చినామంటే ఇంకా మనం జనరల్గా ఒక్కొక్క రోజు ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క రోజు కొంచెం ఫ్లో తక్కువ ఉంటుంది వెహికల్స్ది. సో తక్కువ ఉన్న రోజు ఏంటంటే మనం జనరల్గా ఎవరైనా కొత్త కస్టమర్స్ని ఇప్పుడు ఆల్రెడీ వచ్చి మాట్లాడిపోయిన వాళ్ళు డీటెయిలింగ్ గురించి కానీ దాని గురించి వాళ్ళతో మాట్లాడడం కానీ, ఫోన్ చేసి వాళ్ళకి ఈ ఆఫర్స్ నడుస్తున్నాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదంటే దగ్గరలో ఉన్న గ్యారేజెస్ కానీ అవి విజిట్ అయ్యి అట్లా చెప్పడం కానీ. నార్మల్గా డే ఇంకా ఒకవేళ ఫ్రీ ఉన్నప్పుడేమో మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం స్టెప్ పోయిందని ఆలోచించుకుంటూ, లేదు బిజీ ఉందంటే ఇంకా ఇక్కడనే కస్టమర్స్తోని వాళ్ళతో వీళ్ళతో స్పెండ్ చేసేసి ఆ డే కంప్లీట్ చేసి, ఒకవేళ ఫ్రెండ్స్ అంటే ఇంకా మనం నైట్ క్లోజ్ అయినాక కానీ లేకపోతే ఏ రోజన్నా ఫెస్టివల్స్ కానీ అప్పుడు ఇప్పుడు ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం అట్లా నడుస్తుంటాం. ఎవరైనా ఈ కార్ డీటెయిలింగ్ బిజినెస్లోకి రావాలంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? జనరల్గా మనం మెయిన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ లేదా డీటెయిలింగ్ ఇండస్ట్రీ ఏదైనా కూడా ఫస్ట్ మనం టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మన ఎక్స్పీరియన్స్ ఏదైతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, సో వర్క్ ఇట్లా ఉంటుంది, మనం ఏం చేయగలుగుతాము, బెస్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ జనరల్గా ఏదో నాకు ఇష్టము ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతా అన్నది కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జనరల్గా ఏదైనా వేరే డీటెయిలింగ్ స్టోర్ కానీ లేదంటే ఎవరైనా మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్తో ఉంటే ఆడికి వెళ్ళి ఒక 6 months లేకపోతే 3 months అది చూడండి, రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఏంది కస్టమర్స్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్స్కి అనేది మీరు కొంచెం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి చూస్తే అది కొంచెం మనకు వచ్చే నాలెడ్జ్ కొంచెం వేరే ఉంటుంది. డైరెక్ట్గా ఏదో వాళ్ళతో ఫోన్లో బిజినెస్ ఎట్లుంటుంది, బాగుంటుందా, రెగ్యులర్గా ఎన్ని వెహికల్స్ వస్తాయి అన్నట్టు కాకుండా డైరెక్ట్గా మనమే ఇన్వాల్వ్ అయ్యి ఆ స్టోర్కి వెళ్ళి జనరల్గా 3 months 6 months మనకు టైం ఉంటే
డైలీ మార్నింగ్ పోయి లేకపోతే మధ్యాహ్నమో ఈవినింగ్ టైంలోనో వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంది కస్టమర్స్తో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి రేపు పొద్దున మనం ఓపెన్ చేసినా కూడా జనరల్గా ఏంది హైదరాబాద్ మార్కెట్లో ఇప్పుడు కిలోమీటర్కి ఒక డీటెయిలింగ్ స్టూడియో ఉంటుంది. నువ్వు నీ వంతు నువ్వు బెటర్గా సజెషన్ చేయకపోతే వాళ్ళకి నీ వంతు నువ్వు మనం ఏం చేస్తాం మన దగ్గర వర్క్ ఎట్లా డిఫరెంట్ ఉంటుంది ఏముంటుంది అనేది మనం చెప్పకపోతే వాడు ఏం చేస్తారు జనరల్గా ఇక్కడ కాకపోతే ఇంకొకటికి వెళ్ళిపోతారు. మనం ఇచ్చే ఆఫర్స్ కానీ నీ ప్రైస్ హై ఉన్నా కూడా వాళ్ళు కేర్ చేయరు. బట్ ఏంటంటే మన వర్క్ ఏంది బయటకి మనకి డిఫరెన్స్ ఏంది మనం ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం మన దగ్గర టెక్నీషియన్స్ ఎట్లున్నారు మన వర్క్ ఏం డిఫరెన్స్ ఉంటుంది బయటికన్నా అనేది జనరల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా మనకే ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం వాళ్ళకేం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అరే జనరల్గా వీళ్ళే అన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఇంకా వర్కర్స్ రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా మెటీరియల్ డ్యామేజ్ అయినా లేకపోతే ఏదైనా వర్క్ మంచిగా అనిపించకపోయినా వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసినా కూడా మనం ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. అది దేనివల్ల అయింది అట్లా ఎందుకు అవుతుంది సో మెటీరియల్ వల్ల లేకపోతే వాళ్ళ యూజ్లో ఏమైనా డిఫాల్ట్ ఉందా అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి జనరల్గా మనం ఏంటంటే రియల్ టైంలో ఇన్వాల్వ్ అయ్యి ఒక 3 to 6 months ఆ బిజినెస్ చూసి నేర్చుకుంటే అది కొంచెం ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సో జనరల్గా ఈ ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం రియల్ టైం ఎక్స్పీరియన్స్ రియల్ టైం నాలెడ్జ్ ఉంటే బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. మీరు ఈ బిజినెస్లో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో తెలుసుకోవచ్చా? మెయిన్ బిజినెస్ అంటేనే ఛాలెంజెస్ మెయిన్గా లేబర్తో ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే మనం కూడా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ లేబరే చూసుకోవాలి మెయిన్. వాళ్ళని ఒక 10 days ముందే ఆల్టర్నేట్గా తెప్పించుకొని వాళ్ళకి ట్రైనింగ్ కానీ ఏదున్నా కూడా ముందే పర్ఫెక్ట్ ఉంటే ఏంటంటే నార్మల్ వచ్చిన కస్టమర్స్ కూడా ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. నార్మల్ మనం స్టార్టింగ్లో కొత్తలనే స్టాఫ్ని అంతా కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ పెట్టి నార్మల్గా ఏదో జనరల్గా మేనేజ్ చేసుకుందామంటే మనకు ఫస్టే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది అనుకో కస్టమర్స్ని వాళ్ళు మళ్ళొకసారి వచ్చి ట్రై చేసే అంత అవసరం లేదు. ఎందుకంటే నియర్ బై చాలా వాషెస్ ఉంటాయి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఏదైనా ఇప్పుడు డీటెయిలింగ్ అయినా వాష్ అయినా అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అయినా జనరల్గా 2-3 kilometers ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇక్కడ కాకపోతే వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు. సో మెయిన్ ఛాలెంజెస్ వచ్చేసి లేబర్ వల్లనే మెయిన్ ఉంటుంది. సో మనం ఏంటంటే కొంచెం లేబర్ ముందే ప్రిపేర్డ్ అయి ఉండాలి. స్టార్టింగ్ ఒక 6 months వరకు నేను ఏం చెప్తా అంటే మనకి ఇప్పుడు 3 members అవసరం ఉంటే 4-5 membersని తీసుకోండి. ఎందుకంటే వచ్చిన 4-5 members ఉంటారా వెళ్ళిపోతారా ఇప్పుడు కొంతమంది వారం ఉండొచ్చు కొంతమంది 10 రోజులు ఉండొచ్చు. ఒకటి వెళ్ళిపోయినా 2 వెళ్ళిపోయినా కూడా మనకి ఇబ్బంది కాకుండా 1-2 staff ఎక్కువనే ఉంటే ఏంటంటే మనకు 1-2 పోయినా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకటి వెళ్ళిపోయింది అని చెప్పి షాప్ క్లోజ్ చేసుకోకుండా ఉన్నప్పుడే 1-2 ఎక్కువనే తీసుకుంటే ఏంటంటే నార్మల్గా 1-2 కొంచెం అటు ఇటు అయినా కూడా మనం మేనేజ్ చేసుకునేలా ఉంటుంది. సో మెయిన్ ఛాలెంజెస్ వచ్చేసి ఆ లేబర్తోనే ఉంటుంది. ఇంకా ఇంకొకటి అంటే ఈ మిషనరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ మిషనరీ దాని బ్రాండ్ ఏంది వ్యారంటీ ఎట్లుంది ఏంది కొంచెం ముందే మనం అన్నీ మాట్లాడుకొని మిషనరీ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫైనాన్షియల్ కూడా ప్రైస్ ఎంత పడుతుంది ఏంది కొంచెం మార్కెట్తో కంపేర్ చేసి కొంచెం టైం తీసుకొని ఏదైనా కొంచెం స్లోగా చేసుకుంటే అన్నీ ఈజీగా అయిపోతుంది. వచ్చే 5 yearsలో మీరు ఈ బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? సో బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే మనకి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అయితే మనం 6 months అవుతుంది ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు 6 months అంటే మనం ఇంకా ఎర్లీ స్టేజెస్ కాబట్టి కొంచెం దీనికే ఇంకొక 6 months 1 year అట్లా టైం ఇస్తే కొంచెం ఫస్ట్ ఇది మొత్తం సెట్ అయిపోయాక ఎక్స్పాన్షన్ అంటే మనకి అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ వరకు కొంచెం సపరేట్గా ప్లాన్ చేద్దామని ఇంకొక బ్రాంచ్ ఏదైనా ఓపెన్ చేసి అక్కడ ఓన్లీ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ పెట్టేసి దీన్ని ఇంకో కొంచెం డీటెయిలింగ్లోనే ఎక్స్పాండ్ చేద్దామని. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాషింగ్ డీటెయిలింగ్ ఉండేలాగా ప్లాన్ చేసి పెద్ద కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేసి కొంచెం నియర్ బైలో ఎక్కడైనా బ్రాంచ్ ఓన్లీ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ టైర్ వర్క్స్ అట్లా చేద్దామని ఫర్ ద నెక్స్ట్ 1-2 yearsలో. ఇంకా 5 years వరకు అంటే మనకి డీటెయిలింగ్లోనే ఇంకా మెయిన్ డీటెయిలింగ్లోకే మొత్తం ఎంటర్ అయిపోయి కొంచెం డీటెయిలింగ్లోనే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకొక 2-3 branches పెట్టి కొంచెం స్టార్టింగ్లో మంచిగా స్టాఫ్ని కొంచెం ఫస్ట్ హైర్ చేసుకొని వాళ్ళు కొంచెం పర్ఫెక్ట్గా ట్రైన్డ్ అయ్యి పర్ఫెక్ట్గా అయినాకనే డీటెయిలింగ్లోనే ఇంకొక 2-3 branches ఓపెన్ చేద్దామని ఫర్ ద నెక్స్ట్ 3-4 yearsలో అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు.